హలో డాక్టర్. హలో. డాక్టర్ ఎకాంథసిస్ అన్న కండిషన్ ఏంటి ఎగ్జాక్ట్లీ? ఎకాంథసిస్ నెగ్రికాన్స్ అంటే క్రానిక్ స్కిన్ కండిషన్ అన్నమాట. దీనిలో మనకి ఫోల్డ్స్ లైక్ నెక్, అండ్ రామ్స్, ఇన్నర్ థైస్ ఈ ఏరియాస్ లో స్కిన్ బికమ్స్ డార్కర్, థిక్కర్ అండ్ వెల్వెటీ అపియరెన్స్. దీనిని మనం ఎకాంథసిస్ నెగ్రికాన్స్ అంటాం. ఇది ఎప్పుడైతే ఉంటుందో ఇట్స్ ఎ సిగ్నల్ లైక్ అవర్ బాడీ నీడ్స్ అటెన్షన్ అని. కండిషన్ దేని వల్ల వస్తుంది డాక్టర్? ఇది మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే న్యూ స్కిన్ సెల్స్ ఎక్కువగా రీజనరేట్ అవుతాయి. దానివల్ల పిగ్మెంటేషన్, ఆ థిక్నింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దాంతో పాటు ఒబేసిటీ, హార్మోనల్ చేంజెస్ ఆల్సో ప్లేస్ ఏ కీ రోల్. డాక్టర్, ఇది ఏమైనా రెగ్యులర్గా హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, అంటే రెగ్యులర్గా బాత్ చేయకపోవడం వల్ల డర్ట్ ఫామ్ అయ్యి అలా వస్తుందా? లేదు, ఇది ఇట్స్ అ బిగ్గెస్ట్ మిత్ ఐ కెన్ సే. బాత్ చేయకపోవడం వల్ల కాదు, ప్రాబ్లమ్ ఫ్రమ్ విదిన్ అనమాట. ఎక్స్టర్నల్ కాజెస్ వల్ల కాదు, కానీ ఇంటర్నల్ కాజెస్ వల్ల పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. డాక్టర్, ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్ దీన్ని? ఈ కండిషన్ చూడగానే మనం డయాగ్నోస్ చేయొచ్చు. కాకపోతే ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్గా అండర్లైన్ కాజ్ కూడా చెక్ చేసుకోవాలి. లైక్ బ్లడ్ షుగర్ లెవెల్స్, HbA1c, టు నో అబౌట్ ద డయాబెటీస్ లెవెల్, అండ్ డయాబెటీస్ ఉందా లేదని చెక్ చేసుకోవడానికి. దాంతోపాటు ఒబేసిటీని కూడా మనం అంటే వెయిట్ అంతా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హార్మోనల్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ స్కిన్ ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, కానీ ఆ రూట్ కాజ్ కూడా ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. డాక్టర్, ఈ కండిషన్కి ట్రీట్మెంట్ ఉంటుందా ఆర్ఎల్స్ దానికి అదే క్యూర్ అవుతుందా? ఈ కండిషన్కి ట్రీట్మెంట్ ఇస్తూ రూట్ కాజ్ను కూడా మనం ట్రీట్ చేస్తే డెఫినెట్గా స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైక్ ఎక్సర్సైజ్ అండ్ లో కార్బ్స్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతూ మనకి స్కిన్ ఇంప్రూవ్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు దాని రిలేటెడ్ మెడికేషన్ కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్కిన్ కండిషన్కి వచ్చేటప్పటికి మెయిన్లీ మనకి టాపికల్ క్రీమ్స్తో పాటుగా లేజర్స్ అండ్ కెమికల్ పీల్స్ ఇస్తే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎంత టైం పడుతుంది డాక్టర్ లైక్ ఇది క్లియర్ అవ్వడానికి? మనకి మినిమం 3 to 6 months టైం పడుతుంది. ఇఫ్ వీ ట్రీట్ అండర్లైన్ కాజ్ ఆల్సో, స్కిన్ టేక్స్ టైం. సో చిల్డ్రన్స్లో కూడా ఇది వస్తుందా డాక్టర్? ఎస్. ఈ మధ్య కాలంలో చాలా మందికి టీన్స్లో అండ్ చిల్డ్రన్లో చూస్తున్నాము. సో ఎక్కువగా చిల్డ్రన్లో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ హై ఉంటే కనుక డెఫినెట్గా ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎకాంథసిస్ అనే కండిషన్ వస్తుందా? మోస్ట్లీ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఎకాంథసిస్ వస్తుంది. ఎందుకంటే ఓవర్ వెయిట్ కాజెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇట్ ఇంటర్న్ కాజెస్ ఎకాంథసిస్ అనమాట. కానీ లీన్గా ఉన్న వాళ్ళలో కూడా మనం ఎకాంథసిస్ చూడొచ్చు. లైక్ PCOS ఉన్న, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా మనం ఎకాంథసిస్ చూస్తాము. సో వెయిట్ ఒక్కటే మెయిన్ ఫ్యాక్టర్ కాదు దీనికి. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వల్ల ఈ కండిషన్ క్యూర్ అవుతుందా? ఓన్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంత హెల్ప్ చేయదు. ఎందుకంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్తో పాటు ప్రొసీజర్స్ కూడా ఇంపార్టెంట్, లైక్ కెమికల్ పీల్స్ అండ్ క్విసిష్ లేజర్, అండ్ అలాంగ్ విత్ దట్ ఇంటర్నల్ కాజెస్ కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్, హోమ్ రెమెడీస్ లెమన్ కానీ, బేకింగ్ సోడా ఇంకా అవన్నీ స్క్రబ్ చేసుకుంటే ఈ కండిషన్ అనేది ఏమైనా హెల్ప్ అవుతుందా ఈ కండిషన్కి? లేదు, వీటి వల్ల ఇంకా స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వచ్చి ఇంకెక్కువ డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇలా స్క్రబ్ చేయడానికి ఇదేమి డర్ట్ కాదు. సో వీ షుడ్ నాట్ యూస్ హోమ్ రెమెడీస్. దీనికి జెంటల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ డాక్టర్ చెప్పిన ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి. డాక్టర్, ఈ కండిషన్ని వర్స్ చేసే ఫుడ్స్ ఏంటి? హై షుగర్స్, రిఫైన్డ్ కార్బ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ సోడా, ఆల్ దీస్ ఫుడ్స్ స్పైక్ ద ఇన్సులిన్ అనమాట. దానివల్ల ఇంకెక్కువ ఈ కండిషన్ వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్, మరి ఏ ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి? ఫుడ్స్ రిచ్ ఇన్ ప్రోటీన్, ఫైబర్, హోల్ గ్రెయిన్, నట్స్ అండ్ గ్రీన్ వెజ్జెస్ డెఫినెట్లీ హెల్ప్స్ దిస్ కండిషన్. డాక్టర్, ప్రెగ్నెన్సీలో కూడా ఈ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి?
ప్రెగ్నెన్సీలో కూడా హార్మోనల్ చేంజెస్తో టెంపరీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల కూడా ఎకాంతసిస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి టు డయాగ్నోస్ జెస్టేషనల్ డయాబెటీస్. వెయిట్ లాస్ అయితే ఈ కండిషన్ ఏమన్నా క్లియర్ అవుతుందా? ఎస్, ఈవెన్ 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్ అయినా కూడా ఈ కండిషన్లో కండిషన్ ట్రీట్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. అలాంగ్ విత్ వెయిట్ లాస్, టాపికల్ క్రీమ్స్ అండ్ లేజర్స్ అండ్ కెమికల్ పీల్స్ అండ్ అండర్లైన్ కాజ్ ఆల్సో ట్రీట్ చేస్తే డెఫినెట్గా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ కండిషన్ మెన్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, ఎప్పుడైతే ఎకాంతసిస్ మెన్లో మనకి అరౌండ్ ద నెక్ అండ్ రామ్స్ అండ్ ఇన్నర్ థైస్లో మనం చూస్తాము, మోస్ట్లీ ఇట్స్ అ సైన్ ఆఫ్ ప్రీ డయాబెటీస్. డాక్టర్, లేజర్ అనేది ఈ ట్రీట్మెంట్కి ఎఫెక్టివా? ఎస్, లేజర్ చేసినప్పుడు డెఫినెట్గా పిగ్మెంటేషన్లో స్కిన్ టెక్స్చర్లో చేంజెస్ వస్తుంది. లేజర్తో పాటు కెమికల్ పీల్స్ అండ్ అలాంగ్ విత్ అండర్లైన్ కండిషన్ కూడా ట్రీట్ చేసినప్పుడు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ మనం చూడొచ్చు. ఫైనల్ అడ్వైస్ ఈ కండిషన్ మీద ఏమి ఇస్తారు? ఎవరికైనా ఈ కండిషన్ ఎకాంతసిస్ నెగ్రికెన్స్ ఉంటే కనుక ప్యానిక్ అవ్వకుండా, హైడ్ చేయకుండా డాక్టర్ని విజిట్ చేస్తే డెఫినెట్గా అండర్లైన్ కాజ్ని అది డయాగ్నోస్ చేసి మనకు మెడికల్ కేర్ తీసుకుంటూ డైట్ ఎక్సర్సైజ్ తీసుకుంటే డెఫినెట్గా స్కిన్తో పాటు ఓవరాల్ హెల్త్ కూడా ఎనీ ఇష్యూస్ ఉంటే కనుక కరెక్ట్ చేసుకోవచ్చు.